సో దీని పక్కనే ఇదే ప్లేస్లో ఈ సంవత్సరం మన వినాయకుని వాళ్ళని నిలబెట్టామన్నమాట ఇదే ప్లేస్లో. సో సామాగ్రి అంతా వచ్చేసాయి, స్టాల్స్కి రెడీ అయిపోయాయి. ఇటుపక్క కొంతమందికి, అలాగే అటుపక్క కొంతమందికి మనం అందరం కార్యక్రమం నిర్వహించబోతున్నాము. ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో క్రౌడ్ అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చినట్టుగా ఎక్కడా కూడా ఎవరికి జాప్యం లేకుండా అందరికీ స్వామివారి ప్రసాదం అందేలా చూస్తాము. సో అందరికీ స్వామివారి ప్రసాదం అందుతుంది. సో దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయడం అయింది. అయిపోయిందా మీది? వెళ్ళదు నువ్వు? సో నేను ఈవినింగ్ మా భగత్ సెంటర్లో కార్యక్రమం జరిగిందనమాట. సో అక్కడ పొట్టేటి సోదరు నిర్వహించారు. వాళ్ళ కుటుంబాలు 15 కుటుంబాల వరకు ఉంటాయి. వాళ్ళందరూ కలిసి అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు నిమజ్జనం అనమాట. ఇప్పుడు సో ఇక్కడ మనకి భోజనాలు స్టార్ట్ అవుతాయి, అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది అనమాట. సో వాళ్ళు ముందుగానే అన్నదాన కార్యక్రమం పెట్టుకుని తర్వాత నిమజ్జనం కార్యక్రమం పెట్టుకుంటారు. సో అది ఇప్పుడు ఆయన వెళ్తున్నారు అనమాట. పనులైతే చక్కగా జరుగుతున్నాయి. మరొక అప్డేట్ ఏంటంటే భక్తి సెంటర్లో ఈరోజు ఇంకో అన్నదాన కార్యక్రమం అయితే ఉంది. సో దానికి కూడా మేము అందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. ఎవరు తీసుకెళ్ళి గుర్తున్నాయి అన్ని పసుపు కుంకుమ అరటిపళ్ళు కొబ్బరికాయలు అగరబత్తులు ఆర్ట్ కర్పూరం మామూలు ఎన్ని వచ్చేస్తున్నాయి ఏం పర్వా గుర్తులు ప్యాకెట్ ఒకటి చిన్నదో వాళ్ళెత్తు వెళ్ళిపోమంటే నాతో చెప్పి ఠాగూర్ గారికి నేను చెప్పాలా వచ్చామా గారు. ఇది మా చిన్నమాయ గారు అనమాట. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. నా చేతి వెళ్ళిన మనసులతో ఉన్న ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు. మా తమ్ముడు వాళ్ళ మామయ్య గారు అనమాట. మా రామచంద్రపురం దగ్గర ఉంది కదా, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రామచంద్రపురం దగ్గర చిన్న ప్రాంతం, చిన్న పల్లెటూరు అనమాట. చోట్లపూడి అనే గ్రామం. సో మరికొద్దిసేపట్లో మళ్ళీ మేము ముందుకు లైవ్తో వస్తాను. సో అప్పటి వరకు స్టే చేయండి ఫ్రెండ్స్.